హలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం ఇక్కడ కాకినాడ జిల్లాలో జరిగినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు ఒక హిస్టరీగా మారిందనే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ప్రస్తుతం మనం సిహెచ్ అగ్రహారం ఏదైతే ఈ యొక్క పామాయిల్ తోట ఉందో, పామాయిల్ తోట మొత్తం కూడా ఇక్కడ పోలీసు వారు అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గత వారం రోజుల నుంచి కూడా మొత్తం జల్లెడ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే మనకి ఇక్కడ రూరల్ సిఐ ఉన్నారు, అయితే ఇన్ఛార్జ్ గా కూడా ఈయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఈ కేసు పురోగతి ఎంతవరకు వచ్చింది, ఏంటి అసలు. అలాగే మధ్యాహ్నం కూడా కుక్కకు మళ్ళీ జిపిఎస్ ట్రాకర్ కూడా యాడ్ చేశారు. దాని గురించి కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈ వారం రోజులు గడుస్తున్న పాప తల్లిదండ్రులు ఒక పక్క ఆవేదన, అలాగే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క పాప ఎప్పుడు వస్తుంది అని కూడా ఆశ్చర్యంలో ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పాప మిస్ అయ్యి 6 రోజులు అవుతుంది. ఈ మిస్సింగ్ కారణాలు 2 విషయాలుగా మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఒకటి, పాపని ఎవరైనా ఆల్ ఆఫ్ సడన్ ఎవరైనా స్ట్రేంజర్స్ ఒంటరిగా ఉంది కాబట్టి తీసుకెళ్లి పెంచుకుందామనో లేదా ఏదైనా అమ్ముకుందామనో సంథింగ్ ఏదైనా విషయంతో తీసుకెళ్లి ఉండాలి. రెండవది, ఇక్కడ అంత రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఏదైనా వైల్డ్ యానిమల్ పాపని తీసుకెళ్లి అడవులలో డీప్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లిపోయి ఉండొచ్చు. ఈ 2 యాంగిల్స్ లో ఫస్ట్ ఈ ఫారెస్ట్ లో ఆ పాప డిహైడ్రేట్ అయి పడిపోయినా లేదా ఇంకోటి జరిగినా నైట్ టైం ఏదైనా యానిమల్స్ క్యాచ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మొత్తం ఎంటైర్ టెరైన్ ని మనం సెర్చ్ ఆపరేషన్ చేసాం, కోమింగ్ చేసాం. అయితే అటువంటి ఆనవాళ్ళు ఏం దొరకలేదు. రెండవది, ఇంకా ఎవరైనా క్యాచ్ చేసి ఉండొచ్చు. ఆ యాంగిల్లో ఈ రోజు వరకు ఇంకా నడుస్తూనే ఉంది. డంప్ కాల్స్ అనలైజ్ చేయడం, CCTV ఫుటేజెస్ వెరిఫై చేయడం, ఈ ఆటో వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే ఆటో యూనియన్ వాళ్ళు పిలిపించే వాళ్ళందరికీ తరోగా ఎగ్జామిన్ చేయడం. అదే విధంగా ఆ రోజు ఈ లొకాలిటీలో ఈ టవర్ ఏరియాలో ఎవరైతే పాస్ ఆన్ అయ్యారో, ఎవరైతే సంచరించారో మొత్తం వాళ్ళందరినీ జల్లెడ పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళతో మాట్లాడి ఆ కామన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, రూరల్ విలేజ్ ఇక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళే కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంచుమించు 45 మందిని పర్సనల్ గా పిలిపించి వాళ్ళతో మాట్లాడి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనకు ఆ యాంగిల్ లో కూడా ఏం రాలేదు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పాప మిస్సింగ్ కేసులో కుక్క కీలకంగా మారినట్టు కూడా ఇక్కడ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కుక్క వెళ్ళటం, ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ నిన్న అర్ధరాత్రి దాన్ని తీసుకొచ్చి బంధించి నార్మల్ స్థితికి వచ్చి జిపిఎస్ కూడా ట్రాకర్ దానికి అమర్చారు. జిపిఎస్ ట్రాకర్ ద్వారా ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందంటారు? కుక్క పాప కూడా వెళ్ళింది. వాళ్ళిద్దరికి బాగా దగ్గరే అనుబంధం. అంటే కుక్క పాపను వదిలిపెట్టి ఎప్పుడు ఉండదు. నైట్ టైం కూడా ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు. ఆ టైం కూడా ఇక్కడ ఎవరో ఆ పాపని ఒంటరిగా ఉందని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అతని మీద కూడా కుక్క అటాక్ చేసింది. అతను వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి లాస్ట్ సీన్ వరకు పాప ఎక్కడైతే ఉందో, ఏదైతే ప్రదేశానికి వెళ్ళిందో ఆ ప్రదేశానికి కూడా వెళ్ళి ఉండొచ్చు అనే అనుమానంతో మేము కుక్క వచ్చిన తర్వాత అనే ఒక మూమెంట్ తెలుసుకోవడానికి కుక్క ఎక్కడికి వెళ్తే అక్కడ పాప ఏదైనా అక్కడ నుంచి మిస్ అయిందా లేకపోతే అక్కడ ఉందా ఏమైందని తెలుసుకోవడానికి దానికి ఒక GPS ట్రాకర్ అమర్చాము. దానివల్ల కుక్క మూమెంట్ ఈ రోజు స్టార్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ ఒక 8 కిలోమీటర్లు తిరిగి వచ్చింది. అవన్నీ కూడా పాయింట్లన్నీ కూడా మనం కూడా డ్రోన్ కెమెరాతో ఫాలో చేస్తున్నాము. ఇంకా 1 or 2 డేస్ తర్వాత కొద్దిగా నార్మల్ అయిన తర్వాత కొద్దిగా ప్యానిక్ గా ఉంది. డెఫినెట్ గా ఆ ప్రదేశానికి వెళ్తుంది, మనకి క్లూ వస్తుందని ఆశతో ఉన్నాం. దీనికి సంబంధించి కుక్క వెళ్ళటం మళ్ళీ రావటం కూడా జరుగుతుంది. అంటే ఈ రోజే కుక్కని ఇక్కడ GPS ట్యాగ్ వేయడం జరిగింది. ఈ రోజు అంటే ఈ రోజు నైట్ కి వెళ్లే అవకాశాలు ఉండొచ్చు, ఏదైనా క్లూ దొరకచ్చు అని కూడా మనకి ఏదైతే సీఏ గారు ఉన్నారో సీఏ గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఇది జనవరిలో పాప తల్లి అయితే నేను ఒక మాట చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో అందరికీ కూడా. ఏదైతే జనవరిలో కారు గొడవ ఒకటి జరిగింది, అది కొంచెం పెద్దగా ఇష్యూ అయింది. దాంట్లో కూడా మాకు ఏదైనా కొంచెం అనుమానాలు ఉన్నాయని కూడా తల్లి చెప్పడం జరిగింది. దానిపైన మీరే? అదే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేసాం. వాళ్ళు ఆ రోజు కానీ అంతకు 2-3 రోజుల ముందు కానీ 3వ తారీఖు నుంచి కూడా ఇక్కడ ఏమైనా వచ్చి ఉన్నారా, ఏమైనా రెక్కీ చేశారా, ప్రీ ప్లాన్డ్ గా ఏమైనా కిడ్నాప్ ప్లాన్ చేశారా అన్న దాని మీద వాళ్ళ యొక్క వాళ్ళకున్న సెల్ ఫోన్లన్నీ కూడా ఇక్కడ డంప్ లో పెట్టి మొత్తం వెరిఫై చేసాం. అయితే గత 6 నెలలుగా ఈ గణేష్ ఈ పాప తండ్రితో గాని ఈ ఫ్యామిలీతో గాని ఇక్కడికి రావడం కానీ గత 6 నెలల నుంచి మనకి ఇక్కడ కనిపించలేదు. కాబట్టి అది రూల్ అవుట్ చేసినట్టు. వాళ్ళకేమీ సంబంధం లేదు. ఈ ఏదైతే ఈ ఘటనకు సంబంధించి చుట్టుపక్కల అంతా కూడా పక్క గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా జల్లెడ పట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఇంచు ప్రతి ఇంటిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఈ కేసు పురోగతి త్వరలోనే ముగుస్తామని కూడా సి చెన్నకేశ్వరరావు చెప్తున్నారు మనతోటి. ఓవర్ టు స్టూడియో.